సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. శ్రీ పూర్ణానందరహిత పుల్లారెడ్డార్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. శ్రీ సిద్ధానందరహిత గోవిందార్య మద్గురు బ్రహ్మ మహారాజుకు జై. స్తోత్రీయ బ్రహ్మనిష్ట పరులారా, ఆ విధంగా మనము సనాతన ధర్మమైనటువంటి సత్య అన్వేషణ పరులమై సద్గురువును ఆశ్రయించి ఉన్నది ఉన్నట్లు ప్రత్యక్ష ప్రమాణంగా మనము సత్యాన్ని తెలుసుకున్నటకు ప్రయాణం చేస్తూ పూర్వపు వాక్యములో పిల్లలు తాటాకులతో పెళ్లి పేరంటములు చేస్తే అబద్ధమని, పెద్దలైన తరువాత పెద్దలు చేసేటివి నిజమని భ్రమించుతూ ఆనందపడుతూ ఉన్నాం. కానీ నిజమును తెలిసినటువంటి వారి దృష్టిలో, వారి భావంలో కూడా అవి నిజము కాదని సద్గురు వాక్యము ద్వారా తెలిసినటువంటి వాళ్ళు గ్రహించుతారు. కాబట్టి ఇక్కడ మనకు ఉన్నది ఉన్నట్లు ఎలాగ తెలియబడుతూ ఉంది ఒకసారి అందుకు మనకు ఒకసారి చూసినట్లయితే ఉన్నది ఉన్నట్లు యథార్థంగా తెలుసుకున్నటకు ప్రత్యక్ష ప్రమాణముగా ఎలాగ తెలియబడుతుందో చూడండి. మేనెరుకలు రెండింటిలో దానిని ఇది దీని నదియు తగ సృజించు. మేనెరుకలు రెండింటిలో దానినిదియు దీని నదియు తగ సృజించున్. మేనెరుకలివి మూలము లేనిదే సృజనయ్యనను చోలెనే లేవంటి. అంటే తప్పు లేనే లేదంటి. లేని మేనెరుకలిప్పుడు దేనందున్నవో చూసి, లేని మేనెరుకల లేనివనుచునమ్మో లేనే లేవంటి. అంటే తప్పు లేనే లేదంటి. ఇక్కడ మనకు చాలా రహస్యమైనటువంటి విషయాలు తెలియబడతాయి. మేనెరుకలు రెండింటిలో దానినిదియు దీని నదియు తగ సృజించున్. చూడండి ఎలా ఉన్నదో. మేను ఎరుక అనగా దేహములు. రకరకాల మహాత్ములు రకరకాల పేర్లు పెట్టినారు దీనికి. మేను ఎరుక, నేను మేనులు, క్షరాక్షరములు, జీవేశ్వరులు, దేహములు, ఈ విధంగా ఈ యొక్క శరీరానికి రకరకాల ఎవరెవరి అనుభవాల కొద్దీ వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. అందుకే మేనెరుకలు రెండింటిలో, ఈ రెండు దానిలలో ఈ మేను అనగా శరీరము, నేను అనగా అహం ఆత్మ, ఈ రెండు దానిలలో రెండు ఎలా ఉన్నాయి అంటే దానినిదియు దీని నదియు తగ సృజించున్. పండుకొని లేస్తానే శరీరం బాగుండల్లా కాబట్టి లేస్తేనే కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యావందనాలు ఆచరించిన తర్వాత మంచి వస్త్రాలు వేసుకొని బాగా అద్దం ముందుకు వెళ్ళి బాగా తలదూకొని బొట్టు పెట్టుకొని ఆహా సలక్షణంగా ఉండానా, ఈ మేను బాగుందా అని అద్దంలో చూసుకొని బాగుంది అని సంతోషపడి అటు తర్వాత మేను పని అయింది. ఇక నేను నాకేం కావాలా, ఆకలి. ఏం తింటావు, నువ్వేం తింటావు, ఇడ్లీ తింటావా, పూరి తింటావా, దోశ తింటావా, ఊతప్పం తింటావా, కావలసిన పదార్థం. నేనుకు ఈ మేను సమకూరుస్తూ ఈ విధంగా రెండు భార్యాభర్తలు ఒకరినొకరు పోషించుకుంటూ ఉన్నారు. మేను బాగుండాలని నేను బాగుండాలని మేను. మేనెరుకలు రెండింటిలో దానినిదియు దీని నదియు తగ సృజించున్. మేనెరుకలివి మూలము లేనిదే సృజనయ్యనను చోలేనే లేవంటి. అంటే తప్పు లేనే లేదంటి. ఈ రెండు దానిలకు ఇంకొకటి ఏదన్నా మూలం ఉందా అని విచారించితే ఏది లేదు. ఉందా అంటే లేదు. లేదంటున్నావు కాబట్టి తప్పు లేదు, నీవన్న మాటలో ఏమాత్రము తప్పు లేదు. ఏమి అంటే లేదు, ఏది మూలము లేదు. ఇవి రెండు దానికిది దీనికి అదే.
అట్లుగాక ఈ రెండింటిని ఇంకొకటి ఏదన్నా పోషిస్తూ ఉందా అంటే ఏది లేదు. అట్లా పోషిస్తుంది అనే విధంగా అయితే నేనును విడిచిన తరువాత మేనును పోషించేది ఏవైనా ఉన్నదా? మేను వదిలిన తరువాత నేను నిలబడగలుగుతుందా? నేను పోషింపగలుగుతుందా? లేదు. ఉంటే రెండు ఉంటాయి, పోతే రెండు పోతాయి. ఇందులో ఒకటి నిజము, ఒకటి అబద్ధమని చెప్పరాదు. ఎందుకంటే యథార్థముగా మనకు కనులందు కనిపిస్తూ ఉండబడినటువంటి రహస్యం ఇది. ఎట్లా దీని ఒక్క అనుభవానికి తీసుకొచ్చి మనము విచారించితే, లేనెరుకలు ఇప్పుడు దేనందున్నవో చూసి, ఎక్కడున్నవి ఇవి? పరిపూర్ణమందున్నాయా? నేనులో మేనుంది, మేనులో నేనుంది. ఎక్కడున్నాయి ఇవి రెండు? మేనిలో నేనుంది, ఈ నేనులో మేనుంది. మేనులో నేనుంది, నేనులో మేనుంది. నేను వేరు, మేను వేరు కాదు. చెట్టు వేరు, విత్తనం వేరు కాదు. విత్తే చెట్టు, చెట్టే విత్తు. రెండు మాదిరి కనిపిస్తూ ఉంది, కానీ రెండు కాదు. రెండూ ఒక్కటే, ఒకటే రెండై కనిపిస్తూ ఉంది. అందుకే ఇది అద్వైతం. ఈ వాక్యమును అద్వైతం అని చెప్పవచ్చు. ఎందుకనగా ఒకటి రెండుగా కనిపిస్తుంది, రెండు ఒకటిగా కనిపిస్తుంది. నేను మేనులని చెప్పబడుతుంది, కానీ నేను లేకపోతే మేను లేదు, మేను లేకపోతే నేను లేదు. నేను వెళ్ళిన తర్వాత ఈ మేనుని ఎవరైనా కానీ నిలుపుకోగలుగుతారా? అట్లయినచో మన పెద్దలందరూ, మన తండ్రి, మన తాత ముత్తాతలందరూ వాళ్ళు శరీరాన్ని వదిలిన తర్వాత వాళ్ళ శరీరాలు మన వాళ్ళు ఏమన్నా ఫ్రిడ్జ్లలో ఎగబెట్టుకున్నారా? పోనీ శరీరములను దహనము చేసో లేదా భూస్థాపితము చేసిన తర్వాతనో వారి ఆత్మలు అనబడేటువంటివి నేనులు ఏమన్నా మనం వచ్చి దేవుని మూల ఏమన్నా కూర్చొని ఉన్నాయా? లేవు కదా. ఉంటే రెండు ఉంటాయి, పోతే రెండు పోతాయి. గూఢమే మధురము, గూఢమే మధురము, మధురమే గుడమగూడ మధురములన్ గొనగొని తొలుతన్. బొడమినదేదనసరిగా బొడమిందొగటేగా రెండు పోయినట్లే గదరా, తను వెరుకలి ఇట్లయినట్లే గదరా. ఎంత చక్కగా మనకి కందార్థంలో విషయం తెలియబడతా ఉంది. గుడమే మధురము, బెల్లము ఉంట ఉంది. ఆ బెల్లముంట తీపు రెండు వేరా? తీపు వేరు, ఉంట వేరా? సరే రెండు అనుకుంటే బెల్లముంట బుగ్గన పెట్టుకొని అంతా చప్పరిచ్చి రసమంతా మింగి ఉంట బయటికి వారే ఉంట ఉందా? లేదు. పోనీ ఉంటను నములుకొని తిని మింగేసి రసమును బయటికి ఉందా? లేదు కదా. ఒకటే రెండులాగా, రెండు ఒకటిలాగా కనిపిస్తూ ఉంది. అందుకే మనకు ప్రత్యక్ష ప్రమాణముగా రెండు ఒక్కలాగా కనిపిస్తూ ఇవి రెండుగా, రెండు ఒకటిలాగా తోపింపబడతాండవు. ఇవి రెండు ఎక్కడున్నాయి అని అంటే మేనులో నేను, నేనులో మేను ఒకదాన్ని ఒకటి పోషించుకుంటూ ఉన్నాయి. భార్య బాగుండల్లా అని కదా పురుషుడు అనేకమైనటువంటి కష్ట నష్టంలో కోర్చుకొని ఉద్యోగాలు చేసి కష్టం చేసో భార్య పిల్లలకు తెచ్చిపెట్టుకుంటున్నాడు. భర్త బాగుండాలనే కదా భార్య అనేక విధములైనటువంటి సౌకర్యములు, సేవలు చేసి భర్త సుఖం కోరుకుంటుంది. అదేవిధంగా తను వెరుకలు రెండింటిలో దానినిదియు దీనినదియు తగ సృజించున్. తను వెరుకలివి మూలము లేనిదే సృజనయ్యననుచు లేవంటి. మూలము లేక తోపింపబడినటువంటివే కానీ దీనిలకు మూలము లేదు నాయన. నీవన్నీ మాట యథార్థము, తప్పు లేదు నీవన్నీ దాంట్లో.
లేని మేనెరుకలిప్పుడు దేనందునవో చూసి లేని మేనెరుకల లేనివని చూదెలియో లేనే లేవంటి అంటే తప్పు లేనే లేవంటి. ప్రత్యక్ష ప్రమాణముగా ఈ మేనెరుకలు, ఈ క్షరాక్షరములు, ఈ జీవేశులు అనబడేటువంటి యొక్క దేహములు ఒకటి నిజము ఒకటి అబద్ధము అని ఏనాడు అనరాదు. ఉంటే రెండు ఉంటాయి, పోతే రెండు పోతాయి. ఒకదాన్ని ఇడిచి ఒకటి ఏ కాలము కూడా ఉండనేరు. మనకు దినమరణం అనేది ప్రత్యక్ష ప్రమాణమే అనుభవం. దినమరణం అనగా రోజు మనము నిద్రిస్తూ ఉండం. సాధారణంగా అంటూ ఉంటారు, నిద్రపోయినాడు చచ్చిపోయినాడు ఒకటేరా అని. అంటే ఏమి? నిద్ర మరణము లాంటిది. మరణం అంటే ఇక్కడ మనకేం అర్థమవుతూ ఉంది? మరుపు. నిద్ర మరుపే, మరణము మరుపే. కాబట్టి నిద్రావస్థలో మనకేం తెలియబడతా ఉంది? ఈ ప్రపంచం ఉందా? లేదు. పోనీ మన శరీరం ఏమన్నా ఉందా? లేదు. పోనీ శరీరం ఉంది, లేదు. నేనున్నానా? లేదు. పోనీ నేనుండా, శరీరం ఉందా అంటే రెండూ లేవు. నీవు లేవు, నీ శరీరము లేదు. నీ శరీరం ఉంటే, నీవుంటే నీ శరీరం మీద దోమలు వాళ్తూ ఉన్నాయి, ఈగలు వాళ్తూ ఉన్నాయి. ఒక్కొక్కడు కష్టం చేసి పొలాలలో పడుకొని నిద్రపోతున్నారు గొర్రెల కాపరులు. వర్షం కురుస్తూ ఉంటే గినాల మీద పడుకొని నిద్రపోయే, వర్షంలో కూడా నిద్రపోయే పరిస్థితులు ఎంతోమంది ప్రపంచంలో జీవులు గడుస్తూ ఉన్నాయి. మెలకవలేదు, వర్షం వస్తూ ఉన్నా, దోమలు కుడుతున్నా మెలకవలేదు. ఎందుకు? నేను లేదు, మేను లేదు. నేనెప్పుడుంటే మేనప్పుడు ఉంటుంది, మేనుంటే నేనుంటుంది. ఉంటే రెండు ఉంటాయి, పోతే రెండు పోతాయి. ఇందులో ఒకటి సత్యము ఒకటి అసత్యమని ఏనాడు అనరాదు. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, పరలోకం పోతాము, శరీరం వదిలి ఆ లోకం పోతాము, ఈ లోకం పోతాం. యా లోకము పోవు, అన్ని లోకాలు ఇక్కడే ఉన్నాయి. జాగ్రత్త అవస్థనే సత్యలోకం, స్వప్నావస్థనే వైకుంఠము, తుర్యావస్థనే మనకు కైలాసం. ఇవే మూడు లోకాలలో తిరుగుతూ ఉన్నాడు ఈ జీవుడు, ఈ నేననే అహం పదార్థికుడు. ఇవి గమనించితే మనకు ప్రత్యక్ష అనుభవానికి వస్తుంది. అట్లుగాక ఎక్కడో లోకాలు ఉన్నాయని గతించిన తరువాత సూక్ష్మ శరీరం వెళ్ళిపోయి ఆ లోకాలలో సుఖదుఖములను అనుభవించుతుంది అన్నమాట ఎవరికీ అనుభవం లేదు. ఎందుకంటే పోయినవాడు తిరిగి వచ్చి నేను ఫలాని లోకంలో ఉన్నానని చెప్పేదానికి ఆస్కారమే లేదు. నిద్రపోయి మేలుకుంటే నిద్రలో ఎక్కడున్నావు అన్న విషయమే నీకు తెలియదు. మహామరుపు. ఆ మరుపు అనే కక్ష ఎలా ఉంటుంది అని అంటే అది అనంతకాలము. నీకు అవ్వల విషయం తెలియబడదు. అటు తరువాత ఎక్కడో ఒక లోకం ఉంది, ఆ లోకములో చీకటో వెలుగో సుఖమో దుఃఖమో అనుభవించి మళ్ళీ తిరిగి అటు తరువాత మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశించి ఆ శరీరంలో పెరిగి పెద్దగై అంతకుముందు శరీరంలో నేను ఫలానా వారిని, ఫలాని లోకాలకు పోయినా, ఫలాని సుఖదుఖములు అనుభవించినా, తిరిగి మళ్ళీ ఇంకొక జన్మలకు వచ్చి ఈ జన్మకు వచ్చినానని ఎంతటి అద్భుత కల్పన అయినటువంటి వాక్యములు ఇవి. ఎందుకు అంటే నిజంగా వేమారెడ్డి గారు వాక్యం చెప్తా ఉన్నాడు. నిద్రలోని నిద్ర నిర్జర సంగంబు తామసంపు నిద్ర తగలియుండు సతిపతి ఏకమైన సమయం బెనిద్దురా విశ్వదాభిరామ వినురవేమా. సతి అనగా భార్య, పతి అనగా జ్ఞానం. ఇవి పగులంతా జ్ఞానం అనే తెలివి నేను సంకల్ప వికల్పముల చేత, ఆశపాశముల చేత అనంత ఈ విశ్వ ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుంది. దేహము
ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. ఇద్దరూ ఒకచోట ఉండరు. ఎందుకంటే ఇంట్లో భార్య గృహస్థురాలై ఇంట్లో ఉంటుంది, పురుషుడు ఉద్యోగస్తుడై అనేక వ్యవహారములుగా కష్టానికి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి ఎప్పుడు నిద్ర? వీరిద్దరూ ఇంటికి వచ్చి సలక్షణంగా పిల్లలకు పెట్టుకొని వారు భోంచేసి ఇద్దరూ పడుకునే సమయానికి అప్పుడు వీళ్ళకు నిద్ర. అదేవిధంగానే ఈ నేను మేనులో ఒక సంసారం ఎలా ఉంది? మేను మజ్జనని నేనే మేనికి జనకుడను. ఈ శరీరము నాకు భార్య, నేను ఈ శరీరమునకు భర్తను. ఈ నేను మేనులకు పిల్లలు కలిగినారు మాకు. ఎలాంటి వాళ్ళు పిల్లలు? 5 మంది బిడ్డలున్నరే ఓయమ్మ, నాకు 6 మంది కొడుకులు ఉన్నరే. 5 మంది బిడ్డలు, 6 మంది కొడుకులు. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, 5 మంది బిడ్డలు. వీళ్ళు ఎలాంటి వారు అని అంటే, ఈ బిడ్డలు జలిగల లాంటి వాళ్ళు, జలిగల లాంటి వాళ్ళు అన్నమాట. మెత్తగా రక్తం పీల్చుతారు. 6 మంది కొడుకులు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యముల అరిషడ్వర్గములు. వీళ్ళు జంజరీలు అనగా ఎండ్రకాయలు లాంటి వాళ్ళు, కొరుకుడుగాళ్ళు అన్నమాట. ఎంత సంపాదించినా, ఏం సంపాదించినావు, ఏమి ఇచ్చినావు, ఏం చేసినావనే తల్లిదండ్రులను ఎప్పుడూ కొరుకుతూ ఉంటారు. అందుకే మేను మజ్జనని నేనే మేనికి జనకుడను. ఈ దేహములు 2 ఇలాగా ఈ సంతానము చేత ఈ భవసాగరములో ఈ యొక్క భవరోగ సంసారమును చేస్తూ నిరంతరము ఈ విధంగా పరిణామం చెందుతూ ఉంది. కనుక ఇదంతా భ్రాంతితో కూడుకొని ఉండబడినటువంటిది, నిజము కాదని మనకు ఎరుకోత్పత్తి విషయమును గురించి తెలియజేస్తూ, మనకు ఎరుకను విడిపించే విషయములోకి వచ్చిన తర్వాత పిల్లలు తాటాకులతో పిల్లలు చేస్తూ ఉన్నారు నాయన, ఇవి నిజము కాదు అని గురుదేవుడు గురువాక్యంతో తెలియజేస్తూ, రాబోయే వాక్యములో ఈ విషయాన్ని మనకు ప్రత్యక్ష ప్రమాణంగా తెలుసుకుందామని తెలియజేస్తూ, సద్గురు మహారాజుకు జై.